డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేటు మరి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరి మంచి మార్క్స్ వచ్చిన స్కోర్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఐఐటి హైదరాబాద్లో సంబంధించిన కొత్త ఎంటెక్ కోర్సులు, కొత్త కెమికల్ ఇంజనీరింగ్లో ఏ కోర్సులు రావటం అయితే జరిగింది. ఎంటెక్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన ఐఐటి హైదరాబాదు. ఎవరైనా కానీ ఏ బ్రాంచ్ వచ్చినా కానీ ఐఐటి హైదరాబాద్ను వదులుకోవద్దు. మరి మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీఈ స్టూడెంట్స్ ఐఐటి హైదరాబాద్ కూడా నంబర్ 1 స్థాయికి అయితే ఎదిగిందమ్మా. ఎవరు కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటున్నాయి ఇక్కడ, నో ప్రాబ్లం. ప్లేస్మెంట్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండదు, హైదరాబాద్లో ఉంది కాబట్టి మీకు ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూస్తే ప్రతిష్టాత్మక సాంకేతిక ఉన్నత విద్యా సంస్థ ఐఐటి హైదరాబాదు రసాయన శాస్త్రం కృత్రిమ మేధను జోడిస్తూ కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఎంటెక్ ఇన్ కంప్యూటేషనల్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. మరి అదే ఈరోజు మరి న్యూస్లో రావటం గమనించండి. కోర్సును ప్రారంభించినట్టు ఆ విద్యా సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రసాయన రంగ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ కంప్యూటేషనల్ ల్యాండ్స్కేప్ ఇంజనీర్లు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. ఈ కోర్సులు కెమికల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ను, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డాటా డ్రివెనింగ్ మోడలింగ్ అనుసంధిస్తుంది. ప్రాసెసింగ్, ఆప్టిమైజేషన్, మెటీరియల్ డిస్కవరీ, రియాక్షన్ ఇంజనీరింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్ వంటి అధునాతన అల్గారిథం విశ్లేషణపై విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. వికసిత భారత్లో సాధించేందుకు, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నారు కదా, స్వతంత్ర ఏఐ ప్రోగ్రాముల కంటే ఇంజనీరింగ్ పునాదులపై నిర్మించాల్సిన ఏఐ ప్రోగ్రాములు దేశానికి అవసరమని సందర్భంలో ఐఐటి సంస్థ డైరెక్టర్ బిఎన్ మూర్తి అయితే తెలిపారు. ఇది స్టూడెంట్స్, మరి ఐఐటి హైదరాబాద్లో ఏ బ్రాంచ్ వచ్చినా వదులుకోవద్దు స్టూడెంట్స్. ఎంటెక్ కోర్సు కానీ, బీటెక్ స్టూడెంట్స్ కూడా ఏ బ్రాంచ్ వచ్చినా వదులుకోవద్దు. ఎంటెక్ సివిల్, కెమికల్, మెకానికల్, మరి కెమికల్ ఇంజనీరింగు స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేయడం కూడా జరిగింది. స్టూడెంట్స్ మరి గమనించండి, మనకి 19వ తారీఖున రిజల్ట్స్ వస్తాయమ్మా. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి నేను మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మన నంబర్ అయితే డిస్ప్లే చేశారు. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్కి కూడా తీసుకోండి మీరు, ఎందుకంటే గేటుకు చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటుంది, ఎక్కడ ప్లేస్మెంట్ ఉండదు. మన వాట్సాప్ నెంబర్ ఇది. మీరు మెంటర్షిప్ ఫీజుకు సంబంధించి మనం 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అప్ టు ఆగస్టు, జూను, జూలై వరకు కూడా నేను సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎంటెక్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయమ్మా. నాట్ ఓన్లీ బీటెక్ లాగా కాదు, దీనికి చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఐఐటీలు, ఐఏఎస్సీలు దీని కట్ ఆఫ్లు చెప్పాలి, తర్వాత ఎన్ఐటీలు, ఇవన్నీ కూడా సర్వీసెస్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, ఎక్కువగా మీతో మాట్లాడాలి. మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మనకు 19వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రాగానే కూడా మరి సర్వీసెస్ ఉపయోగించుకోండి, అది మీకే బెనిఫిట్. నాకు మాత్రం ఎటువంటి బెనిఫిట్ లేదు. కానీ స్టూడెంట్స్ మరి మనకేంటంటే, మనకి సపోజ్ నాలాంటి వాళ్ళకు స్టూడెంట్స్కి మంచి బ్రాంచ్ వస్తే నాకు అదే హ్యాపీ. ఇది స్టూడెంట్స్, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించడం. నా ఐఐటి హైదరాబాద్లో ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, మరి ఏఎంఎల్ కంప్యూటేషనల్ కెమికల్ ఇంజనీరింగ్లో రావడం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.